ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి గారు తక్కువ మెజారిటీతో అంటే 100-110 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినట్లయితే చంద్రబాబు నాయుడు గారు దేశంలో ఏ ప్రభుత్వం ఏర్పాటైనా కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఏ ప్రభుత్వం అయినా సరే ఆ ప్రభుత్వంతో కలిసి జగన్ గారి ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రయత్నాలు చేస్తారు చంద్రబాబు నాయుడు గారు. అందుకే చంద్రబాబు నాయుడు గారు తెలంగాణలో కాంగ్రెస్కి సపోర్ట్ చేశారు, ఆంధ్రాలో బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. 2014లో వైసీపీ నుంచి గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు నాయుడు గారు సంతలో పశువులను కొన్నట్టు కొన్నారు. అందుకే చంద్రబాబు నాయుడు గారికి 2019లో ప్రజలు 23 సీట్లతోనే సరిపెట్టారు. గతంలో ఒక టీడీపీ నాయకుడు మాట్లాడుతూ మనకు 60-65 సీట్లు వచ్చినట్లయితే ప్రభుత్వం మారేది, జగన్ గారి ప్రభుత్వాన్ని కూల్చేవాళ్ళం అంటూ మాట్లాడుకొచ్చాడు. అదే ఇప్పుడు టీడీపీకి 60-65 సీట్లు వచ్చినట్లయితే జగన్ గారి ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రయత్నం చేస్తారు. అది బీజేపీతోనా అనేది లేదా కాంగ్రెస్తోనా అనేది కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వంతో కలిసి జగన్ గారి ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రయత్నం చేస్తారు చంద్రబాబు నాయుడు గారు. టీడీపీకి 90 సీట్లతో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం జగన్ గారు మాత్రం చెయ్యరు. ప్రజల తీర్పును జగన్ గారు శిరసావహిస్తారు. కానీ చంద్రబాబు నాయుడు గారు అలా కాదు. 110 సీట్లతో జగన్ గారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన జగన్ గారి ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రయత్నాలు చేస్తారు చంద్రబాబు నాయుడు గారు. ఆయనకు ప్రజల తీర్పుతో సంబంధం ఉండదు. ఆయనకు కావాల్సింది అధికారం మాత్రమే. అధికారం కోసం ఎటువంటి చర్యలకైనా పాల్పడతాడు చంద్రబాబు నాయుడు గారు. అదే తెలంగాణలో 63 సీట్లతో రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. పదే బీఆర్ఎస్ నాయకులు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూలిపోతుంది అంటూ మాట్లాడతారే కానీ కూల్చే ప్రయత్నం మాత్రం వాళ్ళు చేయరు. అంత సాహసం కూడా చేయలేరు వాళ్ళు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి ఎమ్మెల్యేలను ఎలా మేనేజ్ చేయాలి, ఎలా కొనాలి అనేది బాగా తెలుసు. వ్యవస్థలను ఎలా మేనేజ్ చేయాలో కూడా తెలుసు రేవంత్ రెడ్డి గారికి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు, చంద్రబాబు నాయుడు గారి అడుగు జాడల్లో నడుస్తున్నాడు. రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా వ్యవస్థలను ఎలా మేనేజ్ చేయాలో చంద్రబాబు నాయుడు గారికి, రేవంత్ రెడ్డి గారికి బాగా తెలుసు. ఇద్దరు వ్యవస్థలను మేనేజ్ చేయడంలో ఉద్దండులే. జగన్ గారు అలా కాదు. వేరే పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను తన పార్టీలోకి తీసుకోడు. ఒకవేళ తీసుకునే ఉద్దేశం ఉంటే మీరు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రండి అని కరాఖండిగా చెప్పేస్తారు జగన్ గారు. రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు, చంద్రబాబు నాయుడు గారు అలా కాదు. ఎమ్మెల్యేలను సంతలో పశువులను కొన్నట్టు కొనేస్తారు. జగన్ గారు అలా కాదు. తన పార్టీలో గెలిచి బయట పార్టీకి వెళ్ళే వాళ్ళని బొజ్జగించడు, అలాగని బతిమాలడు. వెళ్ళే వాళ్ళను వెళ్ళనిస్తాడు. బయట పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను తన పార్టీలోకి తీసుకోడు, బలవంతంగా తీసుకోడు. వాళ్ళ ఇష్ట ప్రకారం వస్తే తప్ప. అది రాజీనామా చేసి మరీ రండి అని చెప్తాడు జగన్ గారు. ఇదే ఆయన నిజాయితీకి నిదర్శనం. నిజాయితీ కోల్పోయి పనులు చేయడు, విశ్వసనీయతను కోల్పోడు జగన్ గారు. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోతారు. విలువలు లేని మాటలు, విమర్శలు చేయడు. మరిగే వాళ్ళని మరగనివ్వండి అంటూ తన పని తాను చేసుకుంటూ పోతాడు. ఇది జగన్ గారి నిజాయితీకి, విశ్వసనీయతకు నిదర్శనం. విలువలు లేని రాజకీయాలు ఎప్పుడూ చేయడు జగన్ గారు.